వాట్ అండ్ ఫర్ వాట్ రీజన్స్, దానివల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారు, ఓటు ఏపిచ్చుకొని ఎమ్మెల్యేగా ఆ పదవిని ఆ పవర్ని ఎంజాయ్ చేస్తుంది మాత్రం ఆ నాయకులు మాత్రమే. ఆ ఓట్లు వేసి గెలిపించిన ఆ ప్రజల పరిస్థితి ఏమన్నా మెరుగుపడిందా? వాళ్ళ ఏరియాలు ఎలా ఉన్నాయి? ఓల్డ్ సిటీ చూడండి, మిగతా ఏరియాస్లో కూడా చూడండి. ఎంక్రోచ్మెంట్స్, ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందా? రోడ్డు వ్యవస్థలు ఉన్నాయా? డెవలప్మెంట్ వర్క్స్ ఉన్నాయా? వాళ్ళకు వచ్చే నిధులన్నీ ఎక్కడికి పోతున్నాయి? దాన్ని ప్రశ్నిస్తున్నారా? వీటన్నిటికీ సంబంధించి కొంత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, అసలు మాజిద్ హుస్సేన్ అని చెప్పాలా, లేకపోతే ఎంఐఎంకి సంబంధించిన నేతలందరూ కూడా ఇలానే ఉంటారని చెప్పాలా? ఏ ఇష్యూ అయినా గతంలో కూడా చూసాం, జిహెచ్ఎంసీ ఎంక్రోచ్మెంట్స్ని రిమూవ్ చేస్తా అని ఒక స్టాండ్ తీసుకుంటే ఎమ్మెల్యే వస్తాడు, 5 నిమిషాల్లో ఎమ్మెల్సీ వస్తాడు. దగ్గరుండి ఎంక్రోచ్మెంట్స్కి మళ్ళీ ఒకసారి వాటిని మళ్ళీ దగ్గరుండి కట్టించే ప్రయత్నం చేస్తారు. అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు కానీ, రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ వాళ్ళకి ఏం వర్తించవా? ఎగ్జాక్ట్లీ, వివాదాస్పదం అవుతుంది, ఇష్యూ పెద్దదవుతా ఉంది. ఆల్రెడీ రీసెంట్ గానే 20 మందికి పైగా గోరక్షకులను అరెస్టు చేశారు అనేటువంటి ఆందోళన చేశారు గోరక్షకులంతా కూడా. ఈ రోజు విహెచ్పి సంబంధించినటువంటి నాయకులు పగడాల బాలస్వామి చాలా క్లియర్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. గతంలో ముఖ్యమంత్రి చెప్పినటువంటి స్టేట్మెంట్ గుర్తు చేసే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా మేమే గోశాలను నిర్మిస్తామనేటువంటి ఒక స్టేట్మెంట్ చేశారు. అసలు గోశాలను నిర్మిస్తానని చెప్పినటువంటి స్టేట్మెంట్ చేసిన ప్రభుత్వము ఈ రోజు గోవులను అక్రమంగా కబేలాలకు తరలిస్తుంటే పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు, దానిపైన కార్యాచరణ ప్రకటించట్లేదు. భాగ్యనగర్ లో ముఖ్యంగా గోహత్యలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వమే దీనికి ప్రధాన కారణం, కేవలం స్టేట్మెంట్ చేసి వదిలేసింది అనేటువంటిది విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క్ ప్రముఖ్ పగడాల బాలస్వామి కామెంట్ చేశారు. ఇక్కడితోటే కాదు, విహెచ్పి దీనికి కార్యాచరణ సిద్ధం చేస్తా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పటికే రీసెంట్ గా ఒక మీటింగ్ పెట్టుకున్నారు, పెద్ద ఎత్తున దీనిపైన కార్యాచరణ తీసుకోవాలి. గోవులను అక్రమంగా తరలిస్తూ డంప్ చేసినటువంటి వాటిని అక్కడి నుంచి తరలించి కబేలాకు తరలించకుండా గోశాలలకు తరలించాలి సేఫ్టీగా అనేటువంటి దాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు. దీంట్లో ప్రధానంగా గోవులను అక్రమ కబేలాలకు తరలిస్తున్నటువంటి సందర్భంలో సహకరిస్తున్నటువంటి వారు ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, వీళ్ళంతా బాహాటంగా గోవధ చేస్తున్నటువంటి వారికి, గోవులను అక్రమంగా తరలిస్తున్న వారికి మద్దతు తెలుపుతా ఉన్నారు. వాహనాలను సాఫీగా అక్కడికి గోవధకు చేరేలా సహకరిస్తా ఉన్నారు. వీడియోలు, ఫోటోలు, ఆందోళనలు ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి చర్యలు ఉండట్లేదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ సిడి ఆనంద్ వీళ్ళు చర్య తీసుకోవాలి గోరక్షణలో అనేటువంటి ఒక డిమాండ్ చేస్తా ఉన్నారు. మరి గతంలో ముఖ్యమంత్రి చెప్పిన అత్యాధునిక గోశాలల నిర్మాణం స్టేట్మెంట్ ఎక్కడికి పోయింది? స్టేట్మెంట్ మానే మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ప్రభుత్వం ఉద్యోగులయ్యండి, ప్రభుత్వంలో రక్షణ కోసం నిలబడ్డటువంటి పోలీసులనే లెక్క చేయనటువంటి తత్వం ఎంఐఎం పార్టీ నాయకులకు ఎలా వస్తుంది? దీని వెనకాల ఎవరున్నారు? ప్రభుత్వం ఎందుకు చూసిస్తున్నట్టు వ్యవహరిస్తా ఉంది? కొన్ని వేల సంఖ్యలో గోవులను పాత బస్తీకి తరలిస్తుంటే ఎందుకు సైలెంట్ గా ఉండిపోయింది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది డిమాండ్ చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో గో రక్షణ చట్టం అమలవుతుందా, దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా, ఇంత జరుగుతుంటే అనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా కేవలం రాష్ట్రంలో కొన్ని చెక్ పోస్టులు, గో రక్షణ కోసం అక్రమంగా కబేలాలకు తరలకుండా గోవులను రక్షించడానికి చెక్ పోస్టు పెట్టారు. ఆ చెక్ పోస్టు ఇంతవరకు ఒక్క వాహనాన్ని పట్టుకున్నటువంటి చరిత్ర లేదు. గోరక్షకులే పట్టుకుంటున్నారు, పోలీసుల దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. అయినా ఎంఐఎం గూండాలు తెరపైకి వచ్చి వాటిని సాఫీగా కబేలాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. డీసీఎంలు, వ్యాన్లు, లారీలలో గోవులను తరలిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్, దీనిపైన అడ్డుకట్ట వేయాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. వెంబడే గోవులను విడుదల చేసి గోశాలకు తరలించాలనేటువంటి డిమాండ్ ని విహెచ్పి తీసుకుంది. గోరక్షా దళకి అండగా ఉంటామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. త్వరలోనే దీనిపైన రాష్ట్ర వ్యాప్త కార్యక్రమానికి గోరక్షా దళ్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఈ టీమ్స్ అన్ని కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది చాలా స్పష్టంగా. కళ్యాణ్, రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఎంఐఎం నేతల తీరు పైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మొత్తం మీద రాష్ట్రానికి సంబంధించిన విహెచ్పి నాయకులు బాలస్వామి ఈ ఘటన పైన స్పందించారు. ఆయన ఏం మాట్లాడారు ఒక్కసారి ఆయన మాటలో వినే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్. నేను పగుడాకుల బాలస్వామి, విశ్వ హిందూ పరిషత్ ధర్మాచార్య సంపర్క ప్రముఖ్. తెలంగాణ రాష్ట్రంలో
ముఖ్యంగా భాగ్యనగర్లో గోహత్య కార్యకలాపాలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. బక్రీద్ దగ్గర పడుతున్న కొద్దీ గోవుల అక్రమ రవాణా మరింత పెరిగిపోతుంది. ఎక్కడికెక్కడ డంపు చేసేటటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. అయితే గోరక్ష చట్టాలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వము, పోలీసు యంత్రాంగము విఫలమైపోతూ ఉన్నది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అనేటటువంటి మాటకు కట్టుబడి ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యమిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము గోహత్య నిషేధ చట్టాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైపోతున్నది. ఎంఐఎం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు రోడ్డుపైకి వచ్చి పోలీసులకే సవాల్ విసురుతూ నానా యాగి చేస్తూ భయభ్రాంతులు సృష్టిస్తున్నప్పటికీ కూడా ఆ యొక్క ఎంఐఎం ఆగడాలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వము, పోలీసు యంత్రాంగము పూర్తిగా విఫలమవుతా ఉన్నది. పైగా గోవులను కాపాడేటటువంటి విషయంలో ముందుకు వచ్చినటువంటి గోరక్షకులపైనే కేసులు నమోదు చేసి చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది. కాబట్టి ఇప్పటికైనా విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నది, తెలంగాణ రాష్ట్రంలో గోరక్ష చట్టాలు కఠినంగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి కోతకు సిద్ధంగా ఉంచి డంపు చేసినటువంటి ఆవులను విడుదల చేసి గోశాలలకు తరలించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ముస్లిం సంతుష్టి కోసము, ఓటు బ్యాంకు రాజకీయాల కోసము హిందువుల మనోభావాలు తాకట్టు పెట్టవద్దు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. స్వయంగా రైతు బిడ్డ అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అత్యాధునికమైనటువంటి గోశాలలు నిర్మాణం చేస్తున్నారని చెప్పేసి మాట ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి విపరీతమైనటువంటి స్థాయిలో కోతకు సిద్ధమైపోతున్నటువంటి గోవులను కాపాడటంలో మీరు ఎందుకు చొరవ చూపడం లేదని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ ప్రశ్నిస్తూ ఉన్నది. స్వయంగా రైతు బిడ్డ అయినటువంటి ముఖ్యమంత్రి, రైతు బిడ్డ అయినటువంటి డీజీపీలు ప్రత్యేక చొరవ చూపి గోవులను రక్షించి హిందువుల మనోభావాలు కాపాడాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. జై आधा